శ్రీకృష్ణ పరమాత్మ ఈ భూతలం మీద 125 సంవత్సరాల 7 నెలల 8 రోజుల 30 ఘడియలు నివసించాడు. నేను ఎవరినన్నా మాకు ఎంతకంటే శ్రీరాముడు 11,000 సంవత్సరాలు పరిపాలించాడు. 11,000 సంవత్సరాలు జస్ట్ పరిపాలన. మన ఊహలకు కూడా అందవిది. అలాంటి కర్మభూమి, పుణ్యభూమి, ధన్యభూమి ఈ జాతి అంతా. నేనేమంటానంటే ఒకడు మంచి పని చేస్తే దాన్ని బట్టి అతని ఐడియాలజీని, అతని సంస్కారాన్ని, అతని నేచర్ని, అతని భావజాలాన్ని, అతని క్యారెక్టర్ని అంచనా వేయండి. ఇతను గొప్పవాడు. ఒక గొప్ప పని చేసిన తర్వాత ఇంకో నీచమైన పని ఎందుకు చేస్తాడు? ఇంకో రకమైన స్వార్థమైన ఆలోచన ఎందుకు ఉంటుంది? స్వార్థమైన ఆలోచన ఉండటానికి అతనికి ఏం పెళ్ళాం పిల్లలు లేరు. అతనికి ఈ దేశం తప్ప వేరే గొడవే లేదు. అతని ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్. మాలాంటి వాళ్ళది మాది ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్. ఆర్ఎస్ఎస్ అంటే అర్థం ఏంటంటే రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అంటే ఈ దేశం అంతా ఇప్పుడు సుభిక్షంగా ఉండాలి. మన ధర్మాన్ని కాపాడుకోవడం అంటే ధర్మాన్ని ఆచరించడం అని అర్థం. ధర్మాన్ని భగవద్గీత పెట్టెలో పెట్టి ఏమంటారు తాళం వేసి వెళుతూ ఒక పువ్వు వేసి దండం పెట్టి అది కాదు కాపాడడం అంటే. అది చదవటం, అర్థం చేసుకోవటం, ఆచరించటం, ప్రచారం చేయటం. ఇంకొకటి కూడా ఉంది, మోస్ట్ ఇంపార్టెంట్. ఎవడన్నా దాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అగౌరవపరిస్తే వాడికి తగిన విధంగా బుద్ధి చెప్పటం. అలా చెప్పగలిగిన వాడు మోడీ ధైర్యంతోనే వాళ్ళ హిందువులు చాలా గట్టిగా మాట్లాడగలుగుతున్నారు. ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడితే. మనకి పరమత సహనం మనం ఇంకొకటి దగ్గర నుంచి నేర్చుకోక్కర్లేదు. పిచ్చి పిచ్చిగా ఇట్లా మాట్లాడద్దు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు, మాట్లాడితే హిందువులు ఎవరు ఊరుకోరు అని గట్టిగా ఏమంటారు గొంతు సారించిన ధర్మం మీద ఎవడన్నా తిరుగుబాటు చేస్తే వాడిని మేము ఊరుకోమన్నందుకు పరిపూర్ణానంద స్వామిని హైదరాబాద్ నుంచి నగర బహిష్కరణ చేశారు. ఏం ప్రభుత్వాలు ఇవి? స్వామీజీల జీవితం అంతా వాళ్ళ తపస్సు అంతా జనాల కోసం కదా, ప్రజల కోసం కదా. దేశ కాల జాత్యాదులకు అతీతంగా, వయో వర్గ లింగ విభేదాలకు తావు లేకుండా, మతాలకు అతీతంగా ఎవరి దగ్గరకు వస్తే వాళ్ళని ఆశీర్వదించిన జాతి భారత జాతి. మళ్ళీ ఇక్కడే ఈ నేల మీద ఆయన ఎందుకన్నాడు ఆ మాట? ఈ నేల మీదే ఓవైసీ అనేవాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి 10 నిమిషాలు టైం ఇవ్వండి, 10 నిమిషాలు పోలీస్ వ్యవస్థను మ్యూట్ చేయండి, ఈ దేశాన్ని ఏం చేస్తామో చూడండి అన్న తర్వాత కూడా ఈ దేశంలో వాడు బతికి మన ముందే హ్యాపీగా తిరగలుగుతున్నాడు. హిందువుల గొప్పతనం, ఈ యూజ్లెస్ ఫెలోస్ హిందువుల గొప్పతనం ఇంతకంటే మీరు తెలుసుకోవడానికి ఏమన్నా ఉందా? మీకు అర్థం కావాలంటే ఇతర దేశాలకు వెళ్ళి చూడండి. ముస్లిం కంట్రీస్కి వెళ్ళి ఈ దేశం నాశనం అయిపోవాలని ఎవడన్నా అన్నాడు అనుకోండి, మళ్ళా అంటే వాడు అసలు ప్రపంచంలో ఏ జాతికి ఇట్లాంటి దుర్మార్గపు ఆలోచన రాదు. ఏ భూమి మీద నిలబడ్డావో వాడు 10 కాలాల పాటు సుఖంగా, సంతోషంగా, ఆనందంగా అలా ఉండాలని కోరుకుంటాం. ఎవడు నిలువ నీడ ఇచ్చాడో వాడు మన తండ్రి. వాడికి భాషతో, జాతితో, దీంతో సంబంధం లేదు. మనకి అమెరికా వెళ్ళాం అనుకోండి, నమస్కారం చేస్తాం మనం. దుబాయ్లో స్థిరపడ్డాడు అనుకోండి, మన దేవుణ్ణి ప్రార్థించినా వీళ్ళందరూ సుఖంగా ఉండాలని ఎవడో నాశనం అయిపోవాలని కోరుకునే జాతి కాదు ఇది. సర్వే జనాహ అంటే ప్రపంచంలో కంటికి కనిపించని మానవుడు కూడా సుఖంగా ఉండాలని కాంక్షించిన జాతిది. కాబట్టి ట్రిపుల్ తలాక్ అసలు ఎక్కడన్నా సాధ్యమైందా ఇంతకుముందు? అసలు ఆ దీంట్లో కొట్టుమిట్టాడుతున్న స్త్రీ జాతిని, ట్రిపుల్ తలాక్ పేరుతో సఫర్ అవుతున్న స్త్రీ